బాగున్నారా? సారీ మీ క్లాస్ డిస్టర్బ్ చేస్తున్నాను. ఏం సబ్జెక్ట్ మ్యామ్? సోషలా? ఏం చెప్తున్నారు ఇవాళ టాపిక్? ఈరోజు ట్రెండ్స్, పొలిటికల్ ట్రెండ్స్, ఎమర్జింగ్ పొలిటికల్ ట్రెండ్స్ వచ్చారు మీరు. అదే నాకు థింక్ అవుతుంది అని నవ్వుతున్నారు. ఎమర్జింగ్ పొలిటికల్ ట్రెండ్స్ 1977 to 2000. అచ్చా అచ్చా. ఇప్పుడు మీరు రాగానే కొద్దిగా హలో, ఇట్లా బాయ్స్ ముందడ కూర్చున్నారు, గర్ల్స్ వెనక కూర్చున్నారు ఇక్కడ. Why do you people are sitting in front of me? Say. ఎందుకు బ్యాక్ అలర్ట్ చేస్తారు కాబట్టి ముందు అట్లనా? ఓకే ఓకే. అల్లరి చేయకపోతే ఎట్లా మేడం? చేయాలి కదా కొంచెం. అల్లరి చేయాలి కానీ లిమిట్ ఉండాలి. అంతే అంటారా? అంతగానం ఏం చేసిరబ్బా మీరు ముగ్గురు? ముగ్గురే కాదు, వీళ్ళందరా? ఓ అచ్చా, వీళ్ళందరా? ఓకే, వీళ్ళు కూడానా? ఓకే. ఇప్పుడు మొత్తం వీళ్ళని బ్యాక్ బెంచ్ చేసి వాళ్ళంతా సిన్సియర్గా ఉన్నారా? వాళ్ళు సిన్సియర్ కాదు కానీ పర్వాలేదు, కొద్దిగా పర్వాలేదా? ఓకే. సో 10th క్లాస్ కదా, టెన్షన్ ఉందా ఏమన్నా? ఉందా? టెన్షన్ అవుతుందా? ఎగ్జామ్ టెన్షన్ ఏం లేదుగా? ఉందా? కొంచెం ఉందా? టీచర్స్కి ఉందా? నేను ఒక్క మాట చెప్పనా, మామూలుగా ఇయర్ అంతా చదివినాం అనుకో ఎగ్జామ్ టెన్షన్ ఉండదు. సరే, ఇయర్ అంతా రోజు పడి చదవక్కర్లేదు కానీ 1 hour 2 hours అట్లీస్ట్ కొంచెం ఇక్కడ చెప్పింది రివ్యూ చేసుకుంటే ఎగ్జామ్ టైంకి అయితే టెన్షన్ ఉండదు. అది ట్రై చేయండి ఒకసారి. ఐ నో ఇట్స్ డిఫికల్ట్, ఎందుకంటే ఇంటికి పోగానే ఫోన్లు ఇస్తారులే, అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి కదా, ఇంటికి పోగానే ఫోన్లు ఉంటాయి. కాకపోతే ఒక్క అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఇప్పుడు యూట్యూబ్లో అన్ని లెసన్స్ కూడా మళ్ళీ మంచిగా చెప్తున్నారు కదా, యానిమేటెడ్గా అట్లా రకరకాలుగా. సో బట్టి కొట్టకండి, ఓన్లీ అది చూడండి, ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. అప్పుడైతే యూల్ ఈజీలీ రిమెంబర్. అవునా? వెనకాల ఆడుతూ పాడుతూ కూడా ఇన్నో చేయం కదా, అల్లరి చేయొచ్చు పర్లేదు, మేడం అట్లనే అంటారు, టీచర్లు అట్లే చెప్తారు, కానీ మనం అల్లరి చేయాలి. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ స్కూల్ అంటే మనం చాలా ప్రౌడ్గా ఫీల్ కావాలి. ఎందుకు తెలుసా? మన స్టేట్లో 2 చీఫ్ మినిస్టర్లు ఉన్నారు, కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు. 2 కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివారు. ప్రైమ్ మినిస్టర్స్ మన స్టేట్ నుంచి ప్రైమ్ మినిస్టర్ ఉండే పివి నరసింహారావు గారు, ఆయన కూడా గవర్నమెంట్ స్కూలే చదివి. సో గవర్నమెంట్ స్కూల్ అంటే చాలా గ్రేట్ పీపుల్ వస్తారు ఇళ్ళకి వెళ్ళి. మీరేమి అట్లా వేరే రకంగా అనుకోవద్దు, బాగా గట్టి చదవండి అంతే, రివ్యూ చేసుకోండి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి తెలుసా? గర్ల్స్ ఎస్పెషలీ చదివింది ఎగ్జామ్ హాల్లోకి పోయినాక టెన్షన్ పడ్డారు అనుకో మర్చిపోతారు. టెన్షన్ పడకుండా కూల్గా ఉండండి, ఎంత వస్తే అంత రాయండి, వచ్చిన కాడికి రాయండి, అంతేగాని టెన్షన్ పడితే ఉన్నది కూడా మర్చిపోతారు. కాబట్టి అదొక్కటి తగ్గించుకోండి, టెన్షన్ అనేది. ఓకేనా? తగ్గేదే లేదు. అవునా? అట్లయితే మంచిగా రాసుకోవచ్చు. యా బాయ్స్, ఓకేనా? అల్లరి తగ్గించుకుంటారా కొంచెం? ఎందుకంటే పాపం ఎన్నుకున్నారు, వాళ్ళకి కనబడతలేదు మిమ్మల్ని ముందు కూర్చోబెడితే. అది ఎనీవే, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ లక్ అందరికీ, టేక్ కేర్, బాయ్ రా. నో టెన్షన్, ఓకే? మంచిగా చదువుకోవాలి, నో టెన్షన్. అల్లరి బాగా చేసినావా? హాయ్ రా, హాయ్ నాన్న, బాగా చదువుకోండి, టెన్షన్ పడకుండా రాయండి ఎగ్జామ్స్. ఓకే? హాయ్ బేటా, హౌ ఆర్ యూ? హాయ్, టెన్షన్ పడకుండా రాయండి, ఓకేనా? బాయ్, థ్యాంక్ యూ, హౌ ఆర్ యూ? థ్యాంక్ యూ అమ్మా. అవునా? థ్యాంక్ యూ. అవునా? బాగా చదువుతుంది. థ్యాంక్ యూ, బాయ్ రా, బాయ్, సీ, బాయ్, థ్యాంక్ యూ. మీకు మంచి ఆఫర్ ఇవ్వనా నేను? ఇందాక స్కూల్లో కూడా నేను ఒక మంచి ఆఫర్ ఇచ్చిన. టాప్ 10 ఎవరైతే వస్తారో మీ దగ్గర, మీరు ఏ కాలేజ్లో ఇంటర్మీడియట్ చదువుకుంటారన్నా మేము జాగృతి నుండి చదివిస్తాం. ఓకేనా? టాప్ 10 ఎవరు వస్తారో మీ చాయిస్ ఆఫ్ కాలేజ్లో చదివిస్తాం. ఓకే? టాప్ 10 రండి మరి, గట్టిగా ట్రై చేసి. ఓకేనా? థ్యాంక్ యూ. ఇక్కడ వీళ్ళ క్లాస్లో టాప్ 10 ఆల్ ఓవర్ కాదు, మీ క్లాస్లో టాప్ 10. ఓకే, బాయ్, సీ యూ, బాయ్ రాయండ్రా, బాయ్. బాయ్ మ్యామ్. గుర్తు చేయండి మ్యామ్, నా నంబర్ ఇస్తాను, మీ ఫోన్ ఉందా? ఇస్తాను. మహేందర్ అన్న.
మేడం